బీటెక్ మాస్టర్స్ ఎంబీబీ కోర్సెస్ చదవాలనుకునే స్టూడెంట్స్ టీ హబ్ హైదరాబాద్ లో వీసర్స్ గ్లోబల్ ఎడ్యుకేషన్ ఫెయిర్ అండ్ లోన్ మేళా జూన్ 29 ఎంట్రీ. సీనియర్ జర్నలిస్ట్ స్వేచ్ఛ అకాల మరణం యావత్ తెలుగు మీడియా ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. 18 సంవత్సరాల పాటు మీడియా రంగంలో పలు సంస్థలలో సేవలందించినటువంటి స్వేచ్ఛ తోటి కోలీగ్ తను ఈరోజు ఆత్మహత్య చేసుకోవడం చాలా బాధాకరంగా మారింది. అయితే ఆత్మహత్యకు సంబంధించి పలు ప్రశ్నలు కూడా ఇప్పుడు ఉత్పన్నమవుతున్నాయి. తను పెళ్ళై డివోర్స్ తీసుకున్న తర్వాత ఒక వ్యక్తితో రిలేషన్షిప్లో ఉన్నటువంటి విషయం బయటకు రావడం, తన తండ్రి కూడా తీవ్ర ఆరోపణలు చేయడం, ఇంకొక వ్యక్తితో కలిసి ఉన్నటువంటి తరుణంలో తను పెళ్లి చేసుకుంటానని మోసం చేయడం కారణంగానే, ఇతరత్ర ఒత్తిడి కారణంగానే తను ఈరోజు ఆత్మహత్యకు పాల్పడింది అనేటువంటి ఒక అంశాన్ని స్వేచ్ఛ తండ్రి లేవనెత్తడం జరిగింది. సాధారణంగా స్వేచ్ఛ కవిత్రి, పోయిట్రీ, పదునైనటువంటి మాటలు, పదునైనటువంటి ప్రశ్నలను సంధిస్తూ సమాజానికి తనవంతు కృషి చేసేటువంటి పాత్ర. చాలా డేరింగ్ మనిషి, చెప్పాలంటే 10 మందికి తను ఇన్స్పిరేషన్గా ఉండేటువంటి వ్యక్తి, కౌన్సిలింగ్ కూడా ఇచ్చేటువంటి స్టేజ్లో ఉన్నటువంటి వ్యక్తి. అలాంటి బలమైనటువంటి దృఢ మనస్తత్వంతో ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు సూసైడ్ చేసుకోవడం అనేది చాలా బాధాకరంగా మారింది. దీనికి సంబంధించి వారి తండ్రి కానీ ఇక్కడికి వచ్చిన బంధువులు కానీ తీవ్రంగా ఖండిస్తున్నారు. ఆమె ఆత్మహత్యకు గల కారకులైన వారు ఎవరైతే ఉన్నారో వారికి ఖచ్చితంగా శిక్షించాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు. అంతేకాదు తన మృతదేహం పైన కొన్ని గాయాలు ఉన్నాయంటూ కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో ఇప్పటికే తన తండ్రి స్వేచ్ఛ తండ్రి ఫిర్యాదు చేసినటువంటి సందర్భంలో కేసు కూడా దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం పూర్తయిపోయింది. పోస్టుమార్టం అయిపోయిన తర్వాత తనని రామ్నగర్లో ఉన్నటువంటి స్వేచ్ఛ వాళ్ళ తల్లిదండ్రుల ఇంటికి తీసుకువెళ్ళేటువంటి ప్రక్రియ కొనసాగుతుంది. ఇక్కడికి చాలామంది తోటి జర్నలిస్టు మిత్రులతో పాటు బీఆర్ఎస్కి సంబంధించినటువంటి కొంతమంది నాయకులు, కార్యకర్తలు, మాజీ ఎమ్మెల్యేలు, వారితో పాటు స్వేచ్ఛతో అనుబంధం ఉన్నటువంటి శ్రేయోభిలాసులు వాళ్ళందరూ కూడా ఒక్కొక్కరిగా ఇక్కడికి చేరుకుంటున్నటువంటి పరిస్థితి. తను ఇలాంటి ఒక డిసిజన్ తీసుకుంటుందని ఎవరు కూడా ఊహించలేదు. తెలుగు మీడియాలో ఉన్నటువంటి చాలామంది యాంకర్స్కి సుపరిచితురాలు, అందరితో కూడా కలివిడిగా ఉండేటువంటి వ్యక్తి, ఎవరితో పోట్లాట పెట్టుకునేటువంటి వ్యక్తి, అందరినీ హక్కున చేర్చుకునేటువంటి వ్యక్తి, అందరితో మంచి మనస్తత్వంతో ఉండేటువంటి వ్యక్తి. గతంతో తనతో పనిచేసినటువంటి అనుభవం కూడా ఉంది. చాలా మంచి వ్యక్తి, చాలా మంచిగా మాట్లాడుతుండేది. ఏమైనా ఇబ్బందులు ఉన్నా కూడా ఆమె మాట్లాడేటువంటి పరిస్థితి ఉండేది. సజెషన్ కూడా చేస్తుంటుంది, పోయిటరీ చేస్తుంటుంది, కవితలు చెప్తుంటుంది. అలాంటి ఒక జర్నలిస్ట్ ఈరోజు లేదనేటువంటి విషయం మా తోటి జర్నలిస్ట్ నాతో కూడా పనిచేసింది, జీర్ణించుకోలేకపోతున్నాను. ఎలా చూస్తాను? విచారకరం. ఇది ఊహించని పరిణామం. చాలా ధైర్యంగా పెరిగినటువంటి అమ్మాయి. చిన్నప్పటి నుంచి కూడా తల్లిదండ్రులు పోరాట నేపథ్యం కదా, శంకరన్న శ్రీదేవులు వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఉద్యమ నేపథ్యం నుంచి వచ్చినటువంటి వాళ్ళు, సమాజాన్ని కలగన్నటువంటి వాళ్ళు, దానికోసం జీవితాలని ఫలంగా పెట్టి పోరాడినటువంటి వాళ్ళు. ఆమె బాల్యం కానీ ఆమె ఎదుగుదల కానీ నల్లేరు మీద నడకేం కాదు. అనేక ఒడిదుడుకులు, కష్ట నష్టాలను ఎదుర్కొని పెరిగినటువంటి అమ్మాయి. ఈ కష్టాన్ని కూడా చిన్నగా భావించాల్సి ఉండే, వచ్చినటువంటి కష్టాన్ని ఎదుర్కొనే ధైర్యం ఉండాల్సింది. ఎందుకంటే ఆమె ధైర్యం, ఆమె కార్యక్రమాలు కనుక చూస్తూ ఉంటే స్పష్టంగా ధైర్యంతో, క్లారిటీతో ఏ అంశాన్ని తను తీసుకున్నా ఆ మీడియా ప్రజెంటేషన్ ఎంత అద్భుతంగా ఉంటుందంటే చాలా గొప్పగా ఉండేది. ఏమాత్రం తడబాటు లేకుండా చెప్పదలుచుకున్నటువంటి విషయాన్ని సూటిగా స్పష్టంగా చెప్పగలిగేటువంటి నిబద్ధత కలిగినటువంటి జర్నలిస్టు తెలంగాణ సమాజానికి, జర్నలిజానికి, సమాజానికి నిజంగా మీడియాకు తీరని లోటు. తను ఇంకా గొప్పగా ఎదగాల్సినటువంటి దశలో ఇట్లా జరగడం, ఎవరి జీవితం ఇది పూలపాన్పు కాదు అని తెలిసినటువంటి అమ్మాయి, కష్ట నష్టాలన్నీ చూసినటువంటి అమ్మాయి. తల్లి అనేక మహిళా సమస్యల్ని పరిష్కరించినటువంటి నేపథ్యము, మహిళా సంఘంలో పనిచేసినటువంటి నేపథ్యం, వాళ్ళ కూతురికి ఇట్లా జరగడం, ఆమెనే తను జాలించడం, ఆత్మహత్య చేసుకోవడం అయితే మింగుడుబడని విషయం. నేను వాళ్ళ అమ్మతో కలిసి అనేక సామాజిక ఉద్యమాల్లో పాల్గొన్నదాన్ని, సారా వ్యతిరేక ఉద్యమం కాడ నుంచి మహిళా ఉద్యమాలు అట్లాంటి వాటిలో పాల్గొని చిన్నప్పటి నుంచి స్వేచ్ఛను చూసిన దాన్ని. చాలా ధైర్యం కలిగినటువంటి అమ్మాయి. మరి ఇట్లా ఎందుకు చేసిందో తెలియలేదు. విచారకరం, బాధాకరం. వారి తండ్రి చెప్తున్నారు ఒక వ్యక్తి కారణంగానే ఈ రకమైనటువంటి పరిస్థితి ఈరోజు వచ్చిందని చెప్తున్నారు. సో ఈ సందర్భంలో అలాంటి పరిణామాలకు దారితీసిన ఆ వ్యక్తిని ఏం చేయాలంటారు? ఏది ఏమైనా బతికి సాధించాల్సింది. చచ్చిన తర్వాత సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.